సార్ నిన్న దావోస్‌లో చూస్తే గనక మా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని అన్నారు సార్. నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఎటు దారి తీస్తుంది సార్? కొత్త ట్విస్ట్ వచ్చిందంటారా మళ్ళీ లైన్‌లో? ట్విస్ట్ లేదు. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అంతర్మదనం స్టార్ట్ అయింది. ఆ అంతర్మదనం ఏంటంటే లోకేష్ గారిని 2029 నాటికి ఫోర్ ఫ్రంట్లో పెట్టాలి. అది రాజకీయంగా కరెక్టే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆటంకం. ఎందుకంటే మిత్రపక్షాలు ఆయన ప్రాధాన్యత తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని ప్రధానంగా ప్రస్తావించడానికి ఏదో అత్యుత్సాహం కాదు. తెలుగుదేశం ఆఫీస్ నుంచి మెసేజ్లు అడిగితే వెళ్ళినట్టుగా పత్రికలు వచ్చింది ఇంకా ఆపేయండి అని. ఆపేయండి అయిన తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు గారి సమక్షంలో భరత్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని దావోస్లో ఆయన సమక్షంలో చెప్పినాడు. నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. పారిశ్రామికులకు కూడా చెప్పాడు ఈయనే కాబోయే ముఖ్యమంత్రి, ఈయన మాట అయింది అన్నట్టు చెప్పుకొచ్చాడు. అంటే చాలా క్లియర్ కనిపిస్తూ ఉంది కదా, ఇది తెలుగుదేశం పార్టీ నువ్వు మాట్లాడని చెప్పకపోవచ్చు, కానీ తెలుగు భాష మనోగతాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కొంచెం బరస్ట్ అయినప్పుడు మాట్లాడద్దని ఆగ్రహం మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ నాకు అనిపిస్తోంది ఖచ్చితంగా 29 లోపల లోకేష్ గారిని ముఖ్యమంత్రిగానా ఉప ముఖ్యమంత్రి అయినా కీలకమైన ప్లేస్లో అయితే పెడతారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఛాయిస్ ఇచ్చేసినారు, మీరు ఉంటారా పోతారా వారి ఇష్టం. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. రెండోది, ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ? చాలా మంది తొందరపాట్ల తెలుగుదేశం విషయంలో కరెక్ట్గానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు 6 నెలల సంవత్సరం ఆయన 7 నెలలు అయింది. ఇప్పుడే చర్చ పెట్టామనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఆప్షన్ ఏంటి? అడ్జస్ట్ కావడం లేదా క్విట్ కూటమి నుంచి. కానీ 3 ఏళ్ల తర్వాత అట్ట పెట్టారనుకోండి చర్చ, 3 ఏళ్ళు అయితే ఇంకొక 1 ఇయర్లో ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలంటే రాజకీయంగా ఇదే అజెండా తీసుకుని వెళ్ళిపోతారు బయటికి. ప్రజలందరూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా నన్ను ఉప ముఖ్యమంత్రిగా ఆశిస్తే మధ్యలో కొడుకుని తీసుకొచ్చి పెడతారేందనే గొడవ ఆయన చేయొచ్చు, ఆ పేరుతో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటే, కానీ 4 ఏళ్ళు పార్టీని నడపలేరు. అపోజిషన్లో అటు జగన్ గారు చంద్రబాబు గారు తట్టుకొని ఆయన నడపలేడు. నడపకుండా అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా కూడా వాళ్ళు చక్రబంధులు ఇరికించారు. పోవడమా ఉండడమా ఆయన చేల్చుకోవాలి. పోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడైతే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ట్రయల్స్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది ట్రయల్ బేస్డ్, ఫస్ట్ ట్రయల్ బాగానే సక్సెస్ అయింది. ఎక్కువ మంది తెలుగుదేశం శ్రేణులు యాక్సెప్ట్ చేశారు. ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారి పల్స్ తెలుసుకోవడం, ఈ వ్యూహంతో వెళ్తున్నారు. ఖచ్చితంగా 29 ఎన్నికల లోపల లోకేష్ గారి యొక్క కేంద్రీకృతంగా రాజకీయాలను తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది. సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఒక పక్క జగన్ ఇంకో పక్క పవన్ యంగ్ టర్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ ఒక యంగ్ టర్క్గా ముందుకు రావాలంటే ఆయన కీ రోల్లో పెట్టాలి. ఆ ఉద్దేశంతో తెలుగుదేశం వెళ్తుంది. అది జరిగి తీరే అవకాశం కూడా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా నా వెనకాల మోడీ ఉన్నారు, అమిత్ షా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం నేను చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా సార్. మరి కేంద్రంలో ఏమన్నా చక్రం తిప్పే అవకాశం ఉందంటారా సార్? తిప్పేదానికి అవకాశం ఉండాలి కదా. 134 సీట్లు తెలుగుదేశం ఉంది, ఏమవుతుంది చక్రం తిప్పితే? మనం వీళ్ళు తెలుగుదేశం పార్టీలో సంక్లిష్టత వస్తే దాంట్లో ఎవరినో చాలా మంది అనుకుంటున్నారు ఇట్లాంటి పనులు చేస్తే మోడీ గారు పవన్ కళ్యాణ్ పెట్టేస్తారు. ఎట పెట్టేస్తారు 21 సీట్లతో? తెలుగుదేశం పార్టీలో ఎందుకు వస్తారు పవన్ కళ్యాణ్ గారితో? కానీ తెలుగుదేశం అంతర్గతంగా ఏదైనా గొడవ జరిగితే కేంద్రం, ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అంతర్గతం గొడవ జరిగింది, ఒక రకంగా బీజేపీ వెనక నుంచి నడిపేసింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కాదు కదా ఇది. అందరూ లోకేష్ని యాక్సెప్ట్ చేస్తారు కదా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా లోకేష్ నాయకుడికి ఒప్పుకుంటారు కాబట్టి అక్కడ ఇబ్బంది ఉండదు. కానీ ఎలక్షన్ టైంలో కానీ ఇది చేశారనుకోండి, తెలుగుదేశంలో ఉన్న అసంతృప్తి వాదులు కూడా చక్రం చెప్తారు, మాకు ఇష్టం లేని వాళ్ళు లోకేష్ అంటే వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు రారు, ఎందుకంటే 134 ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. కాబట్టి ఇది సరైన టైంలోనే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది. బీజేపీ వాళ్ళు అయితే 21 సీట్లో చూస్తే ఒక 10 మంది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా ఉంది కదా. ఇప్పుడు జనసేన ఇప్పుడు బయట వెళ్తానంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒకటి, వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కూడా 4 ఏళ్ళు ఇంకా అధికారం ఉంది, లేక వచ్చింది, మళ్ళీ జగన్ గెలిస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏమవుతుందో తెలియదు, మనం ప్రశాంతంగా అధికారంలో ఉందాం అని చెప్పి వాళ్ళు కూడా టర్న్ అయ్యే అవకాశం. అందువల్ల చక్రబంధం ఇరికిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్యేలు రాలేరు, ఆయన అనుకున్నట్టుగా పోతే నిలవలేడు. ఈ టైంలో కానీ ముందుకు వెళ్ళిపోతే అందరూ ఒప్పుకునే పరిస్థితుందని కరెక్ట్ వ్యూహంతోనే తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఖచ్చితంగా 29 ఎన్నికల లోపల వాళ్ళు అనుకున్నట్టుగానే ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. Right, sir. Thank you for joining us for today, sir. Thank you.